కింద కులగణన చేపట్టారు. రీసర్వే కూడా ఛాన్స్ ఇచ్చారు. బీసీ జనాభాను ప్రకటించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లంటూ హడావిడి చేశారు. అదే సమయంలో కులగణన పూర్తి రిపోర్ట్ ని బయట పెట్టాలని ఎన్ని డిమాండ్లొచ్చినా సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆల్ ఆఫ్ సడన్ గా కుల సర్వే వివరాలన్నింటినీ బయట పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు డిమాండ్ చేయకపోయినా సర్కార్ సర్వే వివరాలను ఎందుకిప్పుడు వెల్లడించినట్లు? తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏమై ఉంటుంది? తెలంగాణలో కులాల లెక్కలు చెప్పిన రేవంత్ సర్కార్ అప్పుడెప్పుడో కులగణన సర్వే పూర్తి. ఎవ్వరూ అడగకపోయినా ఇప్పుడు పూర్తి వివరాల వెల్లడి. కులగణన రిపోర్ట్ ఇప్పుడే బయట పెట్టడం వెనుక ప్లాన్ ఏంటి? పాలిటిక్స్ అంటేనే ప్లానింగ్. రాజకీయ నాయకులు, పైగా పవర్లో ఉన్న పార్టీ పెద్దలు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఓ లెక్క, స్ట్రాటజీ ఉంటుంది. వేసే ప్రతి అడుగులో ఒక వ్యూహం ఉంటుంది. పైకి చూసేవారికి అంతా మామూలుగానే ఉన్నా దాని వెనక మర్మం, అంతిమ లక్ష్యం మాత్రం వేరే. ఇప్పుడు సేమ్ సీన్ తెలంగాణ పాలిటిక్స్ లో చర్చకు దారితీస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ గా కుల సర్వే రిపోర్టును బయట పెట్టడం ఆసక్తికరంగా మారింది. అందరూ డిమాండ్ చేసినప్పుడు బయట పెట్టకుండా ఇప్పుడు ఎవ్వరూ అడగకపోయినా ఎందుకు కులాల వారీగా అన్ని వివరాలను బయట పెట్టిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రభుత్వం కులాల లెక్కల గుట్టు బయట పెట్టడం వెనుక దాగున్న ఆంతర్యం ఏంటనేది చర్చనీయాంశం అవుతోంది. అయితే ప్రభుత్వం ఈ వివరాలను పక్కా ప్లానింగ్ తోనే ఇప్పుడు బయట పెట్టినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లను 50% పెంచాలని, వాటితో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. అయితే కేంద్రం తీరుతో దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తాయని వాయిస్ రేస్ చేస్తున్నారు. 50% సీట్లు పెంచితే సౌత్కు రాజకీయ ఆధిపత్యం లేకుండా పోతుందని వాదిస్తున్నారు. అంతేకాదు, గతంలో నియోజకవర్గాల పునర్విభజనను 2026 జనాభా లెక్కల ఆధారంగా చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు తొందర పడుతుందని వాయిస్ రేస్ చేస్తున్నారు. కేంద్రం ప్రస్తుతం జనగణన చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన సర్వే వివరాలను బయట పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందట. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులాల వారీగా చేపట్టిన వివరాలను వెల్లడి చేసి దేశానికి మార్గదర్శకంగా ఉన్నామని చెప్పాలని భావిస్తోందట. కేంద్రం కూడా ఇలా సర్వే చేస్తే దేశానికి సంబంధించిన పూర్తి వివరాలు కులాల వారీగా బయటకు వస్తాయని చెప్పేందుకే ఇప్పుడు ఈ డేటా బయట పెట్టారు అన్న టాక్ నడుస్తోంది. ఇలా కుల సర్వే చేశాక డీలిమిటేషన్ చేస్తే ఆయా వర్గాలకు అవకాశాలు దక్కుతాయనే వాదనను బలంగా వినిపించాలని చూస్తున్నారట. అందుకే కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాన్ని టేకప్ చేయడంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయిందట. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కుల గణనపై స్పందించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే తాము నిర్వహించిన సర్వే రిపోర్టును బయటపెట్టిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ విషయంలో కార్నర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఆల్ ఆఫ్ సడన్ గా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సందర్భంగా ప్రజల్లో చర్చ జరగాలి అనే కులగణన వివరాలను ప్రకటించారట. ఇదంతా ఇలా ఉంటే కులగణన రిపోర్టు వెల్లడించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలదేనని ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 4.8% ఉన్న రెడ్ల చేతుల్లో ఏకంగా 13.5% భూములు ఉన్నాయని సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది. తెలంగాణలో రెడ్లే భూస్వాములుగా ఉన్నారు అనేది ఈ సర్వేలో తేలింది. ఇక రెడ్డిల తర్వాత తెలంగాణలో ఎక్కువగా భూములు కలిగినది యాదవులే. రాష్ట్రంలో యాదవుల జనాభా 5.7% ఉంటే వారి దగ్గర 8.7% భూములు ఉన్నాయి.
10.3% ఉన్న మాదిగల దగ్గర మాత్రం 6.5% భూములే ఉన్నట్లు సర్వే వివరాలు చెబుతున్నాయి. మాదిగల్లో 90% మందికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉందని, ఓసీల్లోని రాజులు, బ్రాహ్మణుల్లో 10% కంటే తక్కువ కుటుంబాలకు మాత్రమే భూమి ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇక కేసీఆర్ సామాజిక వర్గమైన వెలమల చేతిలో కేవలం ఒకే 1% భూమి ఉన్నట్లు సర్వే తేల్చడం మరో విశేషం. కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు రేవంత్ సర్కార్ కులగణన వివరాలను బయటపెడితే అది తెలంగాణలోని అసమానతలను ఎత్తి చూపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.